బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్. కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. దీంతో 153 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు కవిత. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దని బలంగా వాదనలు వినిపించారు ఈడీ, సిబిఐ తరఫు న్యాయవాదులు. లిక్కర్ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఆమెకు కీలక పాత్ర ఉందని, ఆధారాలు ధ్వంసం చేశారని వాదించారు. అటు కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్కి ధీటుగా వాదనలు వినిపించారు. సిసోడియాకు ఇచ్చినట్లే కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలో విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయడంతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేశారు. కవితను అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించారు మాజీ మంత్రి మహమూద్ అలీ. నిజామాబాద్లోని ఎమ్మెల్సీ కవిత కార్యాలయం ముందు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కవితకు బెయిల్ లభించడంతో టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఇటు నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరిపారు. కవితకు బెయిల్ దొరకడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ రావడం పట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అటు కవితకు బెయిల్, ఇటు కాంగ్రెస్ వ్యక్తికి రాజ్యసభ సీటు ఒక్కసారే వచ్చాయని పేర్కొన్నారు. బెయిల్ కోసం వాదనలు వినిపించిన వ్యక్తిని రాజ్యసభకు ఏకగ్రీవంగా నామినేట్ చేయడంలో కేటీఆర్ రాజకీయ చతురత చూపించారని విమర్శించారు. వైన్ అండ్ డైన్ నేరగాళ్లకు అభినందనలంటూ ట్వీట్ చేశారు బండి సంజయ్. బండి సంజయ్ కు ఎక్స్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తే సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణగా భావించి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సీజేఐని ఎక్స్ ద్వారా కోరారు కేటీఆర్. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు వేశారు. ఇది తాము ముందు నుంచే ఊహించిందేనన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ లభించిందన్నారు. బెయిల్ కోసం హరీష్ రావు, కేటీఆర్ బీజేపీ నేతల చుట్టూ తిరిగారని విమర్శించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ కవిత బెయిల్తోనే మొదలైందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా నజర్ వేసింది. ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ ను పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ సర్వేను పూర్తి చేశారు అధికారులు. రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థి పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ ను ఈసీ తిరస్కరించింది. దీంతో పోటీలో ఎవరూ లేకపోవడంతో అభిషేక్ సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఖమ్మం కలెక్టరేట్ వద్ద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రైతులు అడ్డుకున్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో మంత్రి తుమ్మల కలెక్టరేట్ కు రావడంతో రైతులు అడ్డగించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈవీఎంలపై తమకున్న సందేహాలను ఈసీ నివృత్తి చేయలేదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య. మాక్ పోలింగ్ రీవెరిఫికేషన్ అనేది తమ ఫిర్యాదు కాదన్నారు. ఈవీఎంలో డేటా తొలగించి డమ్మీ గుర్తులు లోడ్ చేశారన్నారు. ఈసీ తీరుపై తాము కోర్టుకెళ్తామన్నారు బెల్లాన చంద్రశేఖర్, అప్పల నర్సయ్య. ఏపీలో పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలింగ్ శాతాన్ని ఈసీ 3 సార్లు వేర్వేరుగా వెల్లడించిందన్నారు. అయితే ఏ అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించలేదని చెప్పుకొచ్చారు. తమ అనుమానాలను ఈసీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు అంబటి. మంత్రి నారా లోకేష్ కోసం మరోసారి ఏపీ కేబినెట్ వాయిదా పడింది. తొలుత ఈ రోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లోకేష్ విహారయాత్రలో ఉండటంతో కేబినెట్ తేదీని మార్చారు సీఎస్. రేపు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకే నెలలో 2 సార్లు లోకేష్ కోసం కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని అన్నా క్యాంటీన్లో అడుగడుగునా అపరిశుభ్రత కనిపిస్తోంది. చేతులు కడిగిన నీటితోనే ప్లేట్లు క్లీన్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. స్థానిక సొసైటీ రోడ్డులోని అన్నా క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసినట్లు తెలుస్తోంది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి భర్త గల్లా రామచంద్రరావు దౌర్జన్యం బయటపడింది.
పొలాన్ని తన పేరున రాయమని కమ్మ వెంకటేశ్వర్లు అనే రైతును రామచంద్రరావు వేధిస్తున్నారు. వెంకటేశ్వర్లకు 8 ఎకరాల భూమి ఉండగా అందులో 3 ఎకరాల 90 సెంట్లను గల్లా రామచంద్రరావు కొనుగోలు చేశారు. మిగిలిన పొలాన్ని కూడా తన బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వమని బెదిరిస్తున్నారని రైతు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకుల వేధింపులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం జూలకల్లు ఎస్సీ కాలనీకి చెందిన రేషన్ షాపు వ్యవహారంలో టీడీపీ నేత వెంకటేశ్వర్లు మనీషా అనే యువతిని వేధింపులకు గురి చేశాడు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారనే అక్కసుతో దౌర్జన్యం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మనీషా తన చావుకు వెంకటేశ్వర్లు ఆయన భార్య సువార్త కారణమంటూ లేఖ రాసి వెళ్లిపోయింది. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోని నక్కపల్లి క్లస్టర్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. 5 గ్రామాల పరిధిలో గతంలో 5,000 ఎకరాల భూముల సేకరణ జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. దీంతో భూములు ఇచ్చిన గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భూములు కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల గిరులు భక్త జనంతో పోటెత్తుతున్నాయి. కలియుగ వైకుంఠంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తిరుమల వీధులు కిటకిటలాడుతున్నాయి. గత 5 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. వెల్లువలా వస్తున్న భక్తులకు వసతి కోసం ఇక్కట్లు తప్పటం లేదు. గదులు దొరక్క రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు ఎంపీపీ స్కూల్లో బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ఘటనపై కంకిపాడు పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు హెడ్ మాస్టర్పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పిల్లల పట్ల పలుమార్లు శ్రీనివాస్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పినా హెచ్ఎం పట్టించుకోలేదన్నారు. మన్యం జిల్లా పాలకొండ పంచాయతీ కార్యాలయం ఎదుట పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పౌర సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సేకరించిన వ్యర్థాలను పంచాయతీ కార్యాలయం ముందు పడవేయటం దురదృష్టకరమన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రిన్సిపల్ హుటాహుటిన విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి స్వాగతం పలికారు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కోటగుళ్లలో పర్యటిస్తున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటగుళ్ల ఆలయాన్ని శిల్ప సంపదను పరిశీలించనున్నారు. మహబూబాబాద్ లో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ముఖ్య నేతల మాటున ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతమయ్యాయని, ఆ భూములను స్వాధీనం చేసుకుని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. హైడ్రా ఏర్పాటును నక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వాగతించారు. జిల్లాలోనూ హైడ్రా తరహాలో వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. నక్రికల్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, చెరువు భూములను ఆక్రమించి వెంచర్లు వేశారని లేఖలో పేర్కొన్నారు. అన్యాక్రాంతమైన చెరువు భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హైడ్రాను హైదరాబాద్కే కాకుండా జిల్లా, మండల కేంద్రాలకు విస్తరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలను తొలగించడం శుభ పరిణామమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లుల దందాలో తీగ లాగితే డొంక కదులుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రైవేట్ ఆసుపత్రులు భారీ స్కామ్ కు పాల్పడగా ఇందులో 10 ఆసుపత్రులు ఒక ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫరెన్స్ గా వస్తున్న ప్రభుత్వ వైద్యుల సంతకాలు సైతం బిల్లులపై ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. త్వరలోనే ఈ నకిలీ బిల్లుల స్కామ్ వ్యవహారంపై అరెస్టులు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కురివిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్. కురివి మండలంలో 90 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఔషధాల నిల్వలు, రికార్డుల మెయింటెనెన్స్, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.
రైతులకు షరతులు లేని రుణమాఫీ ఏకకాలంలో చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్లో భరతమాత విగ్రహం వద్ద రైతు సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. రైతు భరోసాతో రైతులకు 7,500 పంటకు పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ తిమ్మాపూర్లోని రైతు వేదికలో ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. రుణమాఫీ అందని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు రుణమాఫీ కోసం రైతులకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 40% మంది కూడా రుణమాఫీ జరగలేదన్నారు. సూర్యాపేట జిల్లాలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వ్యవసాయ మోటార్ల దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జల్సాలకు అలవాటు పడిన కొంతమంది ముఠాగా ఏర్పడి గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్ నగర్, పాలకవీడు, చిలుకూరు, మేళ్ల చెరువు పోలీస్ స్టేషన్ల పరిధిలో వ్యవసాయ మోటార్ల దొంగతనం చేస్తున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో నగదును రికవరీ చేశారు పోలీసులు. హనుమకొండ కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో యునైటెడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ధర్నా చేపట్టారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో అమలు చేసే సంక్షేమ పథకాలను, క్లైమ్లను ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కాకుండా వెల్ఫేర్ బోర్డుల ద్వారానే ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కంపెనీలను ఇన్సూరెన్స్ టెండర్లకు పిలవడం ద్వారా భవన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి నిధులను పక్కదారి పట్టిస్తున్నారని విపక్ష పార్టీల కౌన్సిలర్లు ఆరోపించారు. పట్టణ అభివృద్ధికి నిధులు ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూనే మరొక వైపు రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడుస్తూ ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా కృషి చేస్తున్నారని సెల్యూట్ చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని లింగయ్య నగర్లో ఉద్రిక్తత తలెత్తింది. జేసీబీలు, బుల్డోజర్లతో గుడిసెలను పీకేందుకు ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు. 5 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తొలగిస్తే చూస్తూ ఊరుకోమని భూదాన్ భూ నిర్వాసితులు ఎదురు తిరిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు బాల వికాస ఏరియా కోఆర్డినేటర్ రాణి అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాలలో శ్రీ లక్ష్మీ నరసింహ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటిస్తూ రోగాల నుంచి కాపాడుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు, సిర్పూరు, లింగపూర్లో తుడుం దెబ్బ పిలుపు మేరకు ఏజెన్సీ బంద్ ప్రశాంతంగా సాగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఐటీడీఏలో స్పెషల్ ఏజెన్సీ, జీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత, కర్ణాటక మంత్రి మంకలేశ్ వైద్య, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా కృష్ణాష్టమి వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ వ్యవస్థాపకులు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామంటూ విజయనగరం జిల్లా రాజాం వికాస తరంగిణి మానవతా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడాలని కోరారు. కోల్కతా రణరంగంలా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి హింసాత్మకంగా మారింది. రాష్ట్ర సచివాలయం, సీఎం మమతా బెనర్జీ నివాసం ఉన్న నబానా ముట్టడికి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు తరలివచ్చారు. బారికేడ్లు దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ను ప్రయోగించాయి భద్రతా దళాలు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం పెను దుమారం రేపుతోంది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో బాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్,
అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయనతో పాటు 17 మంది కార్యవర్గ సభ్యులు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అమ్మను డిజాల్వ్ చేశారు. భారీ వర్షాలు గుజరాత్ను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుంభవృష్టికి 3 చనిపోయారు, మరో 7 గల్లంతయ్యారు. 24 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ విగ్రహం కుప్పకూలిన ఘటన దుమారం రేపింది. విగ్రహ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు అసలు పాటించలేదని, నట్లు బోల్టులు తుప్పు పట్టిపోయాయని పీడబ్ల్యూడీ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టే, స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా ఉమెన్స్ T20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. దుబాయ్, షార్జా వేదికలుగా జరగబోయే ఈ మెగా టోర్నీలో భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ద్వారా టైటిల్ వేటను ఆరంభించనున్నారు. ఇక గ్రూప్ దశలో టాప్ 2లో నిలిచిన 4 జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 17న దుబాయ్ వేదికగా, 18న రెండవ సెమీస్, 20న ఫైనల్ ను నిర్వహించనున్నారు.